నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి చిలికి గాలివానలాగా మారబోతుందా? అవును అంటే దానికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకనంటే ఈ కేసు గత 2 సంవత్సరాలుగా అట్లానే కొనసాగుతూ వస్తుంది. దీనికి ముగింపు అనేది లేకుండా పోయింది. మొన్న కేటీఆర్, అంతకంటే ముందు హరీష్ రావు, నిన్న సంతోష్ రావు, తాజాగా కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. సో హరీష్ రావు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని కేటీఆర్ని పిలిచింది. కేటీఆర్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని సంతోష్ రావుని పిలిచింది. ఇవాళ సిట్ అధికారులు కేసీఆర్కు నందినగర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందించడం జరిగింది. సో దీంతో అయినా ఈ ఫోన్ ట్యాపింగ్కు ముగింపు పలికేటువంటి అవకాశం ఉందా అంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకనంటే గత ప్రభుత్వంలో పెద్దన్న పాత్రగా పోషించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. కేసీఆర్ కంటే ముందున్నటువంటి వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్దన్న పాత్రలుగా పోషించారు. అధికారులకు ఆదేశాలు ఇవ్వడంలో కూడా ఈ నాయకులు కీలకంగా వ్యవహరించారనేది ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. సో మరి ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల సర్వత్రా చర్చగా మారిపోయింది. కేసీఆర్ ప్రజెంట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడు. అసలు ఆ నోటీసుల్లో ఏముంది, నోటీసుల్లో ఏమని ప్రస్తావించారు, ఎన్ని గంటలకు రమ్మన్నారు, ఏ రోజు రమ్మన్నారు అనేది వివరాల్లోకి వెళ్ళి చూద్దాం రండి. రైట్, ఇక్కడ చూసుకుంటే ఇవే కేసీఆర్కు ఇచ్చిన నోటీసులు. ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, జూబ్లీ హిల్స్ డివిజన్, హైదరాబాద్. సబ్జెక్ట్ ఫర్ అపియరెన్స్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ కనెక్షన్ విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ అని చెప్పేసి ఆయన మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగిందంటూ రెఫరెన్స్లో పేర్కొన్నారు. ఇక విత్ రెఫరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ సీటెడ్ ఈజ్ స్టేటెడ్ దట్ 10/3/24 ఏ కేస్ ఇన్ క్రైమ్ నెంబర్ 243/2024 ఆఫ్ PS పంజాగుట్ట హైదరాబాద్ రిజిస్టర్డ్ అండర్ ద సెక్షన్స్ మెన్షన్డ్ అబౌవ్ ఈజ్ ప్రెజెంట్లీ అండర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అంటే మార్చి 10వ తారీఖు 24 సంవత్సరంలో కేసీఆర్ మీద ఒక కేసు నమోదైంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి దీన్ని ఒకసారి పరిశీలిస్తే అకార్డింగ్లీ యు ఆర్ హియర్ బై రిక్వైర్డ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై ద అండర్సైన్డ్ ఆన్ 30/1/2026 at 15 hours అంటే 3 o'clockకి 30వ తారీఖు మీరు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఆ కేసుకు సంబంధించి అని కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు పంపించడం జరిగింది. సో ఇంకా ఏమన్నారో ఒకసారి చూద్దాం కిందికి వచ్చి. ఇఫ్ యూ సో డిసైడ్ యూ మే వాలంటీర్లీ అపియర్ before the undersigned at the Jubilee Hills police station, or alternatively you may specify any other place within Hyderabad city convenient for examination, and the undersigned along with the investigation team shall attend the said place accordingly on the above mentioned date and time అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కేసీఆర్కు మొదటగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి సిట్ అధికారులు నోటీసులు అందిస్తారు. తిరిగి దాని మరుసటి రోజు అంటే 30వ తారీఖు సిట్ అధికారులు ఎర్రవల్లిలోనే విచారిస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో కానీ సిట్ అధికారులు అనూహ్యంగా నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళడం, కేసీఆర్ అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన పిఏకు నోటీసులు అందించి రేపు 3 గంటల వరకు విచారణకు అందుబాటులో ఉండాలి. అయితే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా పర్వాలేదు, లేదంటే కేసీఆర్ ఏజ్ దృష్ట్యా ఆయన వాలంటీర్గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరవుతాన్న పర్వాలేదు, లేదంటే హైదరాబాద్ వితిన్ హైదరాబాద్లో ఎక్కడికి రమ్మన్నా కూడా సిట్ అధికారులు వచ్చి ఆయనను ప్రశ్నిస్తారని చెప్పేసి ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. సో ఆ నోటీసులు అందుకున్న ఆ పిఏ వెంటనే కేసీఆర్కు సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. సో మరి కేసీఆర్ ఈ నోటీసుల పట్ల ఎట్లా స్పందించబోతున్నాడు, న్యాయపరంగా ముందుకెళ్ళి ఇంకొంత సమయం ఏమన్నా అడుగుతాడా, లేదంటే అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు హాజరైన మాదిరిగానే పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరవుతాడా, లేదంటే సిట్ అధికారులనే నందినగర్లోని ఇంటికి పిలిపించుకొని విచారణలో సహకరిస్తాడనేది ఇక్కడ చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది. మొత్తానికైతే సిట్ అధికారులు రేపు కేసీఆర్ను విచారించనున్నారు. ప్రభుత్వంలో మీరు పెద్దన పాత్రగా ఉన్నారు కాబట్టి మీ ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం లేదు. సో మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఒకవేళ కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా కేటీఆర్కు ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేటువంటి అంశాలు స్పష్టంగా కేసీఆర్ను ప్రశ్నించనుంది సిట్ బృందం. గతంలో కూడా కేసీఆర్ ఇదే అంశానికి మాట్లాడుతూ ప్రెస్ మీట్లలో పలు సందర్భాలలో సిట్టు పైన ఆయన వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. సిట్టు లేదు బొట్టు లేదని మాట్లాడడం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అదొక అంశమే కాదని మా కొట్టిపారని కూడా కేసీఆర్ మాట్లాడినట్టు మనం చూసినాం. సో మరి ఈ నేపథ్యంలో సిట్ అధికారులు దాదాపుగా అగ్రశ్రేణి నాయకులందరినీ కూడా ముగించుకొని ఫైనల్గా కేసీఆర్ దగ్గరకు వచ్చారు. సో మరి కేసీఆర్ దగ్గరైనా సిట్ అధికారులకు సమాధానం దొరుకుతుందా, దాని తదనంతరం ఏం చేయబోతున్నారు, ఇక్కడైనా సమాధానం దొరికి ఫోన్ ట్యాపింగ్కి ఫుల్ స్టాప్ పడుతుందా, ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్న విధంగానే ఇది అసలు కేసే కాదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని వారు ఆరోపిస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. సో మరి రేపు ఏం జరగబోతుంది, కేసీఆర్ను సిట్ అధికారులు ఏం ప్రశ్నలు అడగబోతా ఉన్నారు,
లేదా కేసీఆర్ ఒకవేళ న్యాయపరంగా ముందుకు ఎట్లా వెళ్ళబోతున్నారు అనేటువంటి అంశాలను నేను మీ ముందుకు మరొకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.